నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం విన్నాక మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. తులారాశివారు, ఈ మాటలు చాలా శ్రద్ధగా వినండి. మీ చేతుల్లో ఇప్పుడు మీ భవిష్యత్తు ఉంది. కాని మీకు తెలియదు. ఈ నిమిషంలో, ఈ క్షణంలో గ్రహాలు మీకోసం ఒక అద్భుతమైన శక్తిని సిద్ధం చేస్తున్నాయి. అది మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఒక్క తప్పు నిర్ణయం తీసుకుంటే మీ అదృష్టం మీ చేతుల్లో నుండి జారిపోతుంది. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం సాధారణమైనది కాదు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. తులారాశి వారికి రాబోయే రోజుల్లో 3 పెద్ద నిర్ణయాలు ఎదురవుతాయి. ఆ 3 నిర్ణయాల్లో ఒకటి, కేవలం ఒక్కటి మాత్రమే, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ అదృష్టాన్ని కొత్త శిఖరానికి తీసుకెళ్తుంది. కానీ ఏ నిర్ణయం అది అని మీకు ఇప్పుడు తెలియదు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను మీకు ప్రతి విషయాన్ని చెబుతాను. ప్రతి రహస్యాన్ని వెల్లడిస్తాను. గ్రహాలు ఇప్పుడు చాలా విచిత్రమైన స్థితిలో ఉన్నాయి. ఆకాశంలో ఒక అపూర్వమైన శక్తి కదులుతోంది. ఈ శక్తి చివరిసారి ఎప్పుడు వచ్చిందో తెలుసా? 150 సంవత్సరాల క్రితం. అవును, 150 సంవత్సరాల తర్వాత ఈ శక్తి మళ్ళీ వచ్చింది. మరియు ఈ శక్తి ఎవరి జీవితాన్ని తాకుతుందో వారి అదృష్టం ఆకాశం అంత ఎత్తుకు వెళ్తుంది. తులారాశివారు, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఈ శక్తి మీ రాశిని నేరుగా తాకుతోంది. కాని ఈ శక్తిని పట్టుకోవాలంటే మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు నిర్ణయం తీసుకుంటే ఈ శక్తి మీ చేతుల నుండి వెళ్ళిపోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడు ఇప్పుడు ఒక విశేష స్థానంలో ఉన్నాడు. అతను మీ రాశిని దీవిస్తున్నాడు. అతను మీకు జ్ఞానాన్ని, సంపదను, అదృష్టాన్ని ఇస్తున్నాడు. కాని అదే సమయంలో శని కూడా మీ రాశిలో కదులుతున్నాడు. శని అంటే కఠినమైన పాఠాలు, కష్టమైన పరీక్షలు. అతను మిమ్మల్ని పరీక్షిస్తాడు. మీ ఓపికను పరీక్షిస్తాడు. మీ నిర్ణయాలను పరీక్షిస్తాడు. అందుకే ఈ సమయం చాలా ముఖ్యమైనది. గురుడు మీకు అవకాశాలు ఇస్తాడు. శని మిమ్మల్ని పరీక్షిస్తాడు. మరియు మీరు ఎలా స్పందిస్తారో, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో దానిమీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాహుకేతువులు కూడా చాలా శక్తివంతమైన స్థితిలో ఉన్నాయి. రాహు మీకు ఊహించని అవకాశాలను తెస్తాడు. అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం, ఊహించని ప్రమోషన్, కొత్త బిజినెస్ ఆఫర్, విదేశాలకు వెళ్లే అవకాశం. ఇవన్నీ రాహు వల్ల వస్తాయి. కాని రాహు మీకు గందరగోళం కూడా తెస్తాడు. అతను మీ మనసును గజిబిజి చేస్తాడు. మీకు ఏది సరైనదో ఏది తప్పో అర్థం కావడం కష్టంగా ఉంటుంది. అదే సమయంలో కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు లాగుతాడు. మిమ్మల్ని లోపలికి తిప్పుతాడు. మీకు జీవిత అర్థం గురించి ఆలోచించేలా చేస్తాడు. ఈ గ్రహ సంచారం చాలా అరుదైనది. ఇలాంటి పరిస్థితి వందల సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గురుడు మీకు అదృష్టం ఇస్తున్నాడు. శని మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. రాహు మీకు అవకాశాలు చూపిస్తున్నాడు. కేతువు మీకు ఆధ్యాత్మిక శక్తి ఇస్తున్నాడు. ఈ 4 గ్రహాలు కలిసి మీ జీవితంలో ఒక మహాశక్తిని సృష్టిస్తున్నాయి. ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఏమైనా సాధించగలరు. కాని ఈ శక్తిని నిర్లక్ష్యం చేస్తే లేదా తప్పుగా ఉపయోగించుకుంటే మీరు చాలా పెద్ద నష్టాన్ని చూస్తారు. అదృష్ట దశలు కూడా ఇప్పుడు మారుతున్నాయి. మీ జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతోంది. పాత దశ ముగిసిపోతోంది. పాత సమస్యలు, పాత బాధలు, పాత కష్టాలు అవన్నీ నెమ్మదిగా మీ జీవితం నుండి వెళ్ళిపోతున్నాయి. కాని కొత్త దశలో కొత్త సవాళ్లు వస్తాయి. కొత్త పరీక్షలు వస్తాయి. అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కొత్త అదృష్టం కూడా వస్తుంది. ఈ కొత్త దశలో మీరు ఎలా ప్రవర్తిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
గ్రహాల శక్తి ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ శక్తిని మీరు అనుభవించగలరు. మీ లోపల ఏదో మారుతున్నట్లు మీకు అనిపించవచ్చు. మీ ఆలోచనలు మారుతున్నట్లు అనిపించవచ్చు. మీ కోరికలు మారుతున్నట్లు అనిపించవచ్చు. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించని విషయాల గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ కోరుకోని విషయాలను ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇది గ్రహ శక్తి వల్ల. ఈ శక్తి మీ మనసును మార్చుతోంది. మీ హృదయాన్ని మార్చుతోంది. మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధం చేస్తోంది. తులారాశివారికి ఈ సమయంలో 3 పెద్ద నిర్ణయాలు ఎదురవుతాయి. మొదటి నిర్ణయం మీ కెరీర్ గురించి, మీ ఉద్యోగం గురించి, మీ బిజినెస్ గురించి, మీ ఆర్థిక పరిస్థితి గురించి. రెండవ నిర్ణయం మీ ప్రేమ జీవితం గురించి, మీ సంబంధాల గురించి, మీ కుటుంబం గురించి, మీ వివాహం గురించి. మూడవ నిర్ణయం మీ నివాస స్థలం గురించి, మీ ఊరు గురించి, మీరు ఎక్కడ నివసించాలనే దాని గురించి, విదేశాలకు వెళ్లడం గురించి. ఈ 3 నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఈ 3 నిర్ణయాల్లో ఏ నిర్ణయం మీరు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో, ఎప్పుడు తీసుకుంటారో దానిమీద మీ భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ 3 నిర్ణయాల్లో ఒక నిర్ణయం, కేవలం ఒక్క నిర్ణయం, మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలోకి అపార సంపద తెస్తుంది. మీకు ఊహించని విజయం తెస్తుంది. మీ కలలన్నీ నిజం చేస్తుంది. కాని ఏ నిర్ణయం అది అని ఇప్పుడు చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు. ప్రతి వ్యక్తి గ్రహదశ వేరు. అయితే నేను మీకు ఒక విషయం చెప్పగలను. మీరు ఈ 3 నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ హృదయం మాటలు వినాలి. మీ అంతరంగం మాటలు వినాలి. బయటి ప్రపంచం ఏం చెబుతుందో దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మొదటి నిర్ణయం మీ కెరీర్ గురించి. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. మీరు ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారా? లేదా బిజినెస్ చేస్తున్నారా? లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? మీకు రాబోయే రోజుల్లో ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఇది ఊహించని అవకాశం. మీరు ఎప్పుడూ ఆశించని అవకాశం. ఈ అవకాశం మీ కెరీర్ను పూర్తిగా మార్చగలదు. మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగలదు. కానీ ఈ అవకాశాన్ని గుర్తించడం కష్టం. ఎందుకంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఊహించిన రూపంలో రాకపోవచ్చు. గురుడు మీ కెరీర్ స్థానంలో కదులుతున్నాడు. అతను మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ఇస్తున్నాడు. మీ పనిలో మీరు నిపుణులు కావడానికి సహాయం చేస్తున్నాడు. అదే సమయంలో అతను మీకు కొత్త అవకాశాలు కూడా పంపుతున్నాడు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశం, జీతం పెరుగుదల అవకాశం, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, బిజినెస్ చేసే వారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, కొత్త భాగస్వాములు వచ్చే అవకాశం, ఉద్యోగం వెతుకుతున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశం, మంచి ఉద్యోగ అవకాశం, మీ నైపుణ్యాలకు తగిన ఉద్యోగ అవకాశం. కాని శని కూడా మీ కెరీర్ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు. అతను మిమ్మల్ని పరీక్షిస్తాడు. మీ కెరీర్ నిర్ణయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకూడదు. మీ పనిలో కైనంగా శ్రమించాలి. బాధ్యతగా ప్రవర్తించాలి. ఓపికగా ఉండాలి. శని మిమ్మల్ని నెమ్మదిగా నడిపిస్తాడు. కాని అతను మిమ్మల్ని గమ్యానికి ఖచ్చితంగా చేర్చుతాడు. తొందరపడితే, అసహనం చూపిస్తే, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే శని మిమ్మల్ని శిక్షిస్తాడు. మీకు కష్టాలు తెస్తాడు. మీ కెరీర్లో సమస్యలు సృష్టిస్తాడు. రాహు మీ కెరీర్లో అకస్మాత్తుగా మార్పులు తెస్తాడు. మీరు ఊహించని రీతిలో అవకాశాలు వస్తాయి. కొత్త రంగంలో పనిచేసే అవకాశం, విదేశీ కంపెనీలతో పనిచేసే అవకాశం, సాంకేతిక రంగంలో పనిచేసే అవకాశం, ఆన్లైన్ బిజినెస్ అవకాశం, డిజిటల్ మార్కెటింగ్ అవకాశం, కొత్త రకమైన వ్యాపారం ప్రారంభించే అవకాశం.
ఇవన్నీ రాహు వల్ల వస్తాయి. కానీ రాహు మిమ్మల్ని గందరగోళానికి కూడా గురిచేస్తాడు. మీకు చాలా అవకాశాలు కనిపిస్తాయి. ఏది ఎంచుకోవాలో అర్థం కాదు. ఏది సరైనదో ఏది తప్పో తెలియదు. అందుకే మీరు మీ అంతరంగం మాటలు వినాలి. మీ అనుభవాన్ని నమ్మాలి. కెరీర్ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం కొనసాగించాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. మీ రంగంలో నిపుణులు కావాలి. రెండవది, మీ పని పట్ల నిబద్ధత ఉండాలి. బాధ్యతగా ప్రవర్తించాలి. సమయానికి పని పూర్తి చేయాలి. మూడవది, మీ సహోద్యోగులతో, మీ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉంచుకోవాలి. నాల్గవది, డబ్బు కోసం మాత్రమే పని చేయకూడదు. మీ పని మిమ్మల్ని సంతోషపెట్టాలి. మిమ్మల్ని సంతృప్తిపరచాలి. అదృష్టవశాత్తు తులారాశివారికి రాబోయే రోజుల్లో కెరీర్ విషయంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అడుగు అడుగునా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాని మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ అంతరంగం మాటలు వినాలి. బయటి ప్రపంచం ఏం చెబుతుందో దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మీకు మానసిక శాంతి లభిస్తుందో, మీకు సంతోషం కలుగుతుందో ఆ నిర్ణయాన్ని తీసుకోండి. డబ్బు ముఖ్యం, కాని మానసిక శాంతి కంటే ముఖ్యం కాదు. పేరు ప్రతిష్టలు ముఖ్యం, కాని ఆత్మ సంతృప్తి కంటే ముఖ్యం కాదు. మరియు ఇప్పుడు రెండవ నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ ప్రేమ జీవితం గురించి, మీ సంబంధాల గురించి, మీ కుటుంబం గురించి. ఈ నిర్ణయం మీ జీవితంలో చాలా లోతైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రేమ అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు. అది మీ జీవితం, మీ ఆత్మ, మీ హృదయం, మీ మనసు, మీ ఆలోచనలు, మీ కలలు అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. తులారాశివారికి రాబోయే రోజుల్లో ప్రేమ జీవితంలో చాలా పెద్ద మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు మీకు సంతోషం తెస్తాయా లేదా బాధ తెస్తాయా? అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. శుక్రుడు మీ ప్రేమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అతను ప్రేమకు, సౌందర్యానికి, ఆనందానికి అధిపతి. అతను మీ జీవితంలో ప్రేమ తెస్తాడు, అందాన్ని తెస్తాడు, రొమాన్స్ తెస్తాడు. ఒంటరిగా ఉన్న తులారాశి వారికి కొత్త ప్రేమ అవకాశం రాబోతోంది. ఈ ప్రేమ మీరు ఊహించిన రీతిలో రాకపోవచ్చు. ఊహించని చోట రావచ్చు. ఊహించని వ్యక్తి నుండి రావచ్చు. కాని ఈ ప్రేమ మీ హృదయాన్ని తాకుతుంది. మీ ఆత్మను తాకుతుంది. ఇది శాశ్వత ప్రేమ కావచ్చు. ఇది మీ జీవితాన్ని మార్చే ప్రేమ కావచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్న తులారాశి వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీ సంబంధం కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. మీరు మీ భాగస్వామితో మరింత దగ్గరగా ఉంటారు. మరింత అనుబంధం కలుగుతుంది. మరింత అర్థం చేసుకుంటారు. కాని అదే సమయంలో మీ సంబంధంలో కొన్ని సవాళ్లు కూడా వస్తాయి. కొన్ని పరీక్షలు కూడా వస్తాయి. ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? ఈ పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవుతారు? అది మీ సంబంధం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడాలి. మీ భావాలను పంచుకోవాలి. మీ బాధలను పంచుకోవాలి. మీ సంతోషాన్ని పంచుకోవాలి. వివాహం చేసుకున్న తులారాశి వారికి ఈ సమయం కొంత క్లిష్టంగా ఉండవచ్చు. మీ భాగస్వామితో మీకు కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. కొన్ని పోరాటాలు రావచ్చు. కాని ఇవన్నీ తాత్కాలికమైనవి. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోండి. వారి భావాలను గౌరవించండి. మీ భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించేలా చేయండి. కలిసి మాట్లాడండి. కలిసి సమస్యలను పరిష్కరించండి. కలిసి నిర్ణయాలు తీసుకోండి. వివాహం అనేది రెండు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు. అది రెండు కుటుంబాల మధ్య, రెండు హృదయాల మధ్య, రెండు ఆత్మల మధ్య అనుబంధం. శని మీ సంబంధాల్లో బాధ్యతను తెస్తాడు.
అతను మిమ్మల్ని పరిణతి చెందేలా చేస్తాడు. మీరు మీ సంబంధాల్లో మరింత బాధ్యతగా ప్రవర్తిస్తారు. మరింత నిబద్ధతతో ఉంటారు. కాని శని మీకు కొన్ని కష్టాలు కూడా తెస్తాడు. మీ సంబంధంలో ఓపిక అవసరం. సహనం అవసరం. అర్థం చేసుకోవడం అవసరం. త్వరగా నిర్ణయాలు తీసుకోకూడదు. క్రోధంతో మాట్లాడకూడదు. భావోద్వేగంతో ప్రవర్తించకూడదు. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలి. హృదయపూర్వకంగా మాట్లాడాలి. రాహు మీ ప్రేమ జీవితంలో ఆశ్చర్యాలు తెస్తాడు. పాత ప్రేమికులు తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. మీరు చిన్న వయస్సులో ఇష్టపడిన వ్యక్తి తిరిగి కనిపించవచ్చు. లేదా మీరు ఎప్పుడూ ఊహించని వ్యక్తి మీ ప్రేమలో పడవచ్చు. ఇవన్నీ రాహు వల్ల జరుగుతాయి. కాని రాహు మిమ్మల్ని గందరగోళానికి కూడా గురి చేస్తాడు. మీ హృదయంలో ఎవరి పట్ల నిజమైన ప్రేమ ఉందో అర్థం కావడం కష్టంగా ఉంటుంది. మీరు మీ భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీకు ఎవరు నిజంగా కావాలో తెలుసుకోవాలి. తాత్కాలిక ఆకర్షణ కోసం శాశ్వత ప్రేమను త్యాగం చేయకూడదు. కుటుంబ విషయాలలో కూడా ఈ సమయం ముఖ్యమైనది. మీ తల్లిదండ్రులతో, మీ తోబుట్టువులతో, మీ బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కాని అదే సమయంలో కొన్ని విభేదాలు కూడా రావచ్చు. కొన్ని గొడవలు కూడా రావచ్చు. మీరు ప్రశాంతంగా ఉండాలి. కుటుంబ సమస్యలను ప్రేమతో పరిష్కరించాలి. అర్థం చేసుకోవడంతో పరిష్కరించాలి. క్రోధం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. కుటుంబం అనేది మీ బలం, మీ ఆధారం, మీ రక్షణ. కుటుంబాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రేమ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, ప్రేమ అనేది త్యాగం. ఇస్తే మాత్రమే పొందుతారు. రెండవది, ప్రేమ అనేది నమ్మకం. నమ్మకం లేకుండా ప్రేమ లేదు. మూడవది, ప్రేమ అనేది అర్థం చేసుకోవడం. మీ భాగస్వామిని అర్థం చేసుకోవాలి. వారి బాధలను అర్థం చేసుకోవాలి. వారి సంతోషాన్ని అర్థం చేసుకోవాలి. నాల్గవది, ప్రేమ అనేది గౌరవం. మీ భాగస్వామిని గౌరవించాలి. వారి భావాలను గౌరవించాలి. వారి నిర్ణయాలను గౌరవించాలి. తులారాశి వారికి రాబోయే రోజుల్లో ప్రేమ జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరగనున్నాయి. మీ హృదయం మాటలు వినండి. మీ ఆత్మ మాటలు వినండి. బయటి ప్రపంచం ఏం చెబుతుందో దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. నిజమైన ప్రేమ మీ లోపల నుండి వస్తుంది. మీ హృదయం నుండి వస్తుంది. బయటి అందం, బయటి ఆకర్షణ, బయటి పేరు ప్రతిష్టలు ఇవన్నీ తాత్కాలికమైనవి. శాశ్వత ప్రేమ కావాలంటే మీరు మీ అంతరంగం మాటలు వినాలి. మూడవ నిర్ణయం మీ నివాస స్థలం గురించి, మీ ఇల్లు గురించి, మీ ఊరు గురించి, మీరు ఎక్కడ నివసించాలనే దాని గురించి. ఈ నిర్ణయం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఎక్కడ నివసిస్తారో ఆ స్థలం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీ కెరీర్ను ప్రభావితం చేస్తుంది. మీ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తులారాశి వారికి రాబోయే రోజుల్లో స్థల మార్పు అవకాశముంది. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం. కొత్త నగరానికి వెళ్లే అవకాశం. కొత్త దేశానికి వెళ్లే అవకాశం. విదేశాలకు వెళ్లే అవకాశం. చంద్రుడు మీ స్థల స్థానంలో కదులుతున్నాడు. అతను మీకు కొత్త ఇల్లు తెస్తాడు. కొత్త వాతావరణం తెస్తాడు. కొత్త పరిసరాలు తెస్తాడు. కాని అతను భావోద్వేగ మార్పులు కూడా తెస్తాడు. మీరు మీ పాత ఇంటిని వదిలి వెళ్లడం కష్టంగా అనిపించవచ్చు. మీ పాత ఊరును వదిలి వెళ్లడం కష్టంగా అనిపించవచ్చు. మీ బంధువులను, మీ స్నేహితులను, మీ పరిచయస్తులను వదిలి వెళ్లడం కష్టంగా అనిపించవచ్చు. కాని జీవితంలో మార్పు అనివార్యం. మార్పు లేకుండా ప్రగతి లేదు. మీరు కొత్త చోటికి వెళ్లి కొత్త అవకాశాలను పొందగలరు. కొత్త అనుభవాలను పొందగలరు.
కొంతమంది తులారాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం రాబోతోంది. ఉద్యోగం కోసం, చదువు కోసం, బిజినెస్ కోసం, లేదా కేవలం మంచి జీవితం కోసం విదేశాలకు వెళ్లడం మంచిదేనా? లేదా దేశంలోనే ఉండటం మంచిదేనా? ఈ నిర్ణయం మీరే తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళితే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త అనుభవాలు లభిస్తాయి. ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుంది. మంచి జీవన ప్రమాణం లభిస్తుంది. కానీ అదే సమయంలో మీరు మీ కుటుంబం నుండి దూరంగా ఉంటారు. మీ స్నేహితుల నుండి దూరంగా ఉంటారు. మీ సంస్కృతి నుండి దూరంగా ఉంటారు. ఒంటరితనం అనుభవించవచ్చు. ఇంటి జ్ఞాపకాలు బాధిస్తాయి. రాహుకేతువులు మీ స్థల విషయాలలో చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాయి. రాహు మిమ్మల్ని దూర దేశాలకు తీసుకెళ్తాడు. కొత్త ప్రదేశాలకు తీసుకెళ్తాడు. మీరు ఎప్పుడూ ఊహించని చోటికి తీసుకెళ్తాడు. కాని కేతువు మిమ్మల్ని మీ వేర్ల వైపు లాగుతుంది. మీ మూలాల వైపు లాగుతుంది. మీ జన్మస్థలం వైపు లాగుతుంది. ఈ రెండు శక్తుల మధ్య మీరు ఉంటారు. ఏది ఎంచుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి. మీ హృదయం ఏమి కోరుకుంటుందో, మీ ఆత్మ ఎక్కడ శాంతి పొందుతుందో అక్కడికి వెళ్ళండి. స్థల మార్పు నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు కొన్ని విషయాలు పరిశీలించాలి. మొదటిది, కొత్త స్థలంలో మీకు కెరీర్ అవకాశాలు ఉన్నాయా? మీ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభిస్తాయా? రెండవది, కొత్త స్థలంలో జీవన వ్యయం ఎలా ఉంటుంది? మీరు సంపాదించే డబ్బుతో మంచి జీవితం గడపగలరా? మూడవది, కొత్త స్థలం వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుందా? మీ ఆరోగ్యానికి మంచిదా? నాల్గవది, కొత్త స్థలంలో మీకు భద్రత ఉంటుందా? మీ కుటుంబానికి భద్రత ఉంటుందా? కొత్త ఇల్లు కొనుగోలు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు కొనుగోలు చేసే ముందు ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉందో లేదో తనిఖీ చేయండి. ఇల్లు దిశ సరైనదేనా చూడండి. ఇల్లు చుట్టూ పరిసరాలు మంచివేనా చూడండి. ఇల్లు లోపల సానుకూల శక్తి ఉందో లేదో అనుభూతి చెందండి. మీరు ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు మీకు మంచి అనుభూతి కలుగుతుందా? మీ హృదయం సంతోషిస్తుందా? మీ ఆత్మకు శాంతి లభిస్తుందా? అయితే ఆ ఇల్లు కొనుగోలు చేయండి. లేకపోతే వెతకడం కొనసాగించండి. తులారాశి వారికి రాబోయే రోజుల్లో స్థల విషయాలలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్త దేశం, ఇవన్నీ సాధ్యం. కాని మీరు తొందరపడకూడదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. మీ కుటుంబంతో చర్చించాలి. మీ హృదయం మాటలు వినాలి. సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త అనుభవాలు లభిస్తాయి. మీ అదృష్టం పెరుగుతుంది. ఇప్పుడు మేం 3 కట్టాల గురించి మాట్లాడుకుందాం. మొదటి కట్టం, రెండవ కట్టం, మూడవ కట్టం. ఈ 3 కట్టాల్లో మీకు ఏమి జరగబోతోందో, ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో, ఎలాంటి అవకాశాలు వస్తాయో, ఎలాంటి సవాళ్లు వస్తాయో అన్నీ వివరంగా చెప్పబోతున్నాను. ఈ 3 కట్టాలు మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు, మీరు కనబరుస్తే భావాలు అన్నీ మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మొదటి కట్టం ప్రారంభమైంది. ఈ కట్టం అడుగు అడుగునా 15 రోజుల వరకు కొనసాగుతుంది. ఈ 15 రోజుల్లో మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు జరుగుతాయి. మొదటి 3 రోజుల్లో మీకు ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తుంది. ఈ వార్త మీ కెరీర్ గురించి కావచ్చు, మీ ఉద్యోగం గురించి కావచ్చు, మీ బిజినెస్ గురించి కావచ్చు. ఈ వార్త మిమ్మల్ని చాలా సంతోషపెడుతుంది. కాని అదే సమయంలో మిమ్మల్ని కొంత గందరగోళానికి కూడా గురిచేస్తుంది. మీరు ఈ అవకాశాన్ని స్వీకరించాలా వద్దా అని ఆలోచనలో పడతారు. ఈ సమయంలో మీరు తొందరపడకూడదు. మీ హృదయం మాటలు వినాలి.
4వ నుండి 7వ రోజు వరకు మీ ప్రేమ జీవితంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. మీ భాగస్వామితో మీకు చిన్న గొడవలు రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ ఇవన్నీ సాధారణమైనవి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. క్రోధం చూపించకూడదు. మీ భాగస్వామి మాటలు ఓపికగా వినండి. వారి భావాలను అర్థం చేసుకోండి. ప్రేమతో మాట్లాడండి. సమస్య పరిష్కారమవుతుంది. మీ సంబంధం మరింత బలపడుతుంది. 8వ నుండి 15 రోజు వరకు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ఊహించని డబ్బు రావచ్చు. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం. ఎవరైనా మీకు డబ్బు ఇచ్చే అవకాశం. నూతన ఆదాయ మార్గం కనుగొనే అవకాశం. ఈ డబ్బును మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వృథాగా ఖర్చు చేయకూడదు. భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయాలి. పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించాలి. 2వ కట్టం ప్రారంభమవుతుంది. ఈ కట్టం 15 రోజుల తర్వాత ప్రారంభమై తదుపరి 15 రోజుల వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో మీకు 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనలు మీ జీవితానతాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీ ఆలోచనలను మార్చేస్తాయి. మీ దిశను మార్చేస్తాయి. ఈ 3 సంఘటనలు చాలా శక్తివంతమైనవి, చాలా భావోద్వేగపూరితమైనవి. మీరు ఈ సంఘటనల నుండి చాలా నేర్చుకుంటారు, చాలా అనుభవం పొందుతారు. మొదటి సంఘటన మీ కెరీర్తో సంబంధించినది. మీకు ఒక పెద్ద బాధ్యత అప్పగించబడుతుంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీ చేతుల్లోకి వస్తుంది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీ కెరీర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదు. కానీ అదే సమయంలో ఇది మీకు చాలా ఒత్తిడిని కూడా తెస్తుంది. మీరు చాలా కష్టపడాలి, చాలా శ్రమించాలి, నిద్ర త్యాగం చేయాలి, విశ్రాంతి త్యాగం చేయాలి. కానీ ఈ కష్టం మీకు విజయం తెస్తుంది, మీకు గుర్తింపు తెస్తుంది, మీ అదృష్టాన్ని మార్చేస్తుంది. 2వ సంఘటన మీ కుటుంబంతో సంబంధించినది. మీ కుటుంబంలో ఏదో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. ఇది సంతోషకరమైన సంఘటన కావచ్చు. వివాహం, పుట్టినరోజు, పదోన్నతి, కొత్త ఇల్లు, కొత్త వాహనం, ఏదో ఒక శుభకార్యం. లేదా ఇది కొంత బాధాకరమైన సంఘటన కూడా కావచ్చు. ఎవరైనా అనారోగ్యంగా ఉండటం, కుటుంబంలో విభేదాలు, ఆర్థిక సమస్యలు, ఏదైనా ఉండవచ్చు. కానీ ఈ సంఘటన మిమ్మల్ని మీ కుటుంబానికి మరింత దగ్గర చేస్తుంది. మీకు కుటుంబం ఎంత ముఖ్యమో అర్థం చేస్తుంది. మీ కుటుంబం కోసం మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేలా చేస్తుంది. 3వ సంఘటన మీ ఆత్మీయ జీవితంతో సంబంధించినది. మీకు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఒక దైవిక సందేశం వినిపిస్తుంది. ఒక అద్భుతమైన స్వప్నం వస్తుంది. లేదా ఏదో ఒక అపరూపమైన సంఘటన జరుగుతుంది. ఈ అనుభవం మిమ్మల్ని లోపలికి తిప్పుతుంది. మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. జీవిత అర్థం గురించి, మీ ఉనికి గురించి, మీ లక్ష్యం గురించి మీరు ఆలోచిస్తారు. మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. భగవంతుడిని ఎక్కువగా ప్రార్థిస్తారు. దేవాలయాలకు వెళ్లడం పెరుగుతుంది. ధార్మిక గ్రంథాలు చదవడం ప్రారంభిస్తారు. ఇది మీకు మానసిక శాంతిని తెస్తుంది, ఆత్మ సంతృప్తిని తెస్తుంది. 3వ కట్టం అత్యంత ముఖ్యమైనది. ఈ కట్టం 30 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ కట్టంలో మీకు జీవితంలో అతిపెద్ద మార్పు వస్తుంది. ఈ మార్పు మీరు ఊహించిన రీతిలో రాకపోవచ్చు. కానీ ఈ మార్పు మీకు చాలా అవసరమైనది. మీ జీవితానికి కొత్త దిశ ఇచ్చే మార్పు. మీ అదృష్టాన్ని పూర్తిగా బదిలీ చేసే మార్పు. ఈ కట్టంలో మీరు తీసుకునే నిర్ణయం మీ మొత్తం జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ కట్టంలో మీకు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. లేదా కొత్త నగరానికి మారే అవకాశం వస్తుంది. లేదా కొత్త ఉద్యోగం లభిస్తుంది. లేదా కొత్త బిజినెస్ అవకాశం వస్తుంది. లేదా మీ జీవిత భాగస్వామిని కలుసుకునే అవకాశం వస్తుంది.
లేదా మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు తప్పించుకోకూడదు. ఈ అవకాశం మీ జీవితానికి వచ్చినప్పుడు దానిని 2 చేతులతో పట్టుకోవాలి. భయపడకూడదు. వెనుకాడకూడదు. ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ 3 కట్టాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేకుండా ఏదీ సాధించలేరు. మీరు మంచి ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం చేయాలి. తగినంత నీరు తాగాలి. తగినంత నిద్ర తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. యోగా చేయాలి. ధ్యానం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీరు సానుకూల ఆలోచనలు ఆలోచించాలి. ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. కొన్ని రహస్య ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయపడతారు. మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. మీ గురించి తప్పుడు పుకార్లు వ్యాప్తి చేస్తారు. మీ పేరును దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కాని మీరు భయపడకూడదు. మీరు మీ పని మీరు చేయండి. నిజాయితీగా ఉండండి. మంచి పని చేయండి. ఎవరైనా మీకు హాని చేయలేరు. భగవంతుడు మీకు రక్షణగా ఉంటాడు. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీకు పెట్టుబడి అవకాశాలు చూపిస్తారు. త్వరగా డబ్బు సంపాదించే మార్గాలు చూపిస్తారు. కాని వీటన్నిటిలో మోసం ఉండవచ్చు. మీరు ఏ పెట్టుబడిలోనూ తొందరపడకూడదు. బాగా ఆలోచించాలి. నిపుణుల సలహా తీసుకోవాలి. మీ కష్టార్జితమైన డబ్బును వృథా చేయకూడదు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. భవిష్యత్తు కోసం ఆదా చేయాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ కాలంలో మీరు చాలా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగం కోసం, బిజినెస్ కోసం, వ్యక్తిగత పనుల కోసం. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలు పాటించాలి. త్వరపడకూడదు. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అపరిచితుల మీద నమ్మకం పెట్టకూడదు. విద్య విషయంలో ఈ సమయం చాలా మంచిది. చదువుకుంటున్న తులారాశి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. కొత్త కోర్సులు చేసే అవకాశం వస్తుంది. స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంది. కాని మీరు కష్టపడాలి. క్రమశిక్షణతో చదువుకోవాలి. ఏకాగ్రతతో చదువుకోవాలి. మీ లక్ష్యం స్పష్టంగా ఉంచుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలం చాలా క్లిష్టంగా ఉండవచ్చు. మీకు ఎక్కువ బాధ్యతలు వస్తాయి. ఎక్కువ పని వస్తుంది. మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాని ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. కష్టపడాలి. మీ ఉన్నతాధికారులకు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. మీ పనితీరుతో వారిని ఆకట్టుకోవాలి. ప్రమోషన్ అవకాశాలు వస్తాయి. జీతం పెరుగుదల అవకాశం ఉంది. కాని మీరు నిబద్ధతతో పనిచేయాలి. బిజినెస్ చేసేవారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కొన్ని రోజులు చాలా మంచి వ్యాపారం ఉంటుంది. కొన్ని రోజులు కొంత నష్టం కూడా ఉండవచ్చు. కాని మొత్తం మీద చూస్తే లాభమే. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడం గురించి ఆలోచించవచ్చు. కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టవచ్చు. కొత్త మార్కెట్లలోకి వెళ్ళవచ్చు. కొత్త భాగస్వామిని చేర్చుకోవచ్చు. కాని ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆధ్యాత్మికత విషయంలో ఈ కాలం చాలా శక్తివంతమైనది. మీరు భగవంతుడితో మరింత దగ్గరవుతారు. మీ ఆత్మ మరింత పరిశుద్ధమవుతుంది. మీరు ప్రతిరోజూ ప్రార్థన చేయాలి. ధ్యానం చేయాలి. మంత్రాలు జపించాలి. దేవాలయాలకు వెళ్ళాలి. పూజలు చేయాలి. దానాలు చేయాలి. పేదలకు సహాయం చేయాలి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇది మీకు పుణ్యం తెస్తుంది.
మీ పాపాలను కడుగుతుంది. మీ హృదయాన్ని పవిత్రం చేస్తుంది. కొన్ని ముఖ్యమైన పరిహారాలు చెప్పబోతున్నాను. ఈ పరిహారాలు మీరు తప్పకుండా చేయాలి. ప్రతి గురువారం హనుమాన్ మందిరానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా మంచిది. హనుమాన్ జీకి సింధూరం అర్పిస్తే మీ శత్రువులు నాశనమవుతారు. మీ అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. శని భగవానుడికి నల్ల బట్టలు దానం చేయండి. ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది. మీ జీవితంలో శాంతి తెస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. తామర పువ్వులు సమర్పించండి. బెల్లం నైవేద్యం పెట్టండి. లక్ష్మీ స్తోత్రం చదవండి. ఇది మీకు ఐశ్వర్యాన్ని తెస్తుంది. సంపదను తెస్తుంది. అదృష్టాన్ని తెస్తుంది. ప్రతి సోమవారం శివ మందిరానికి వెళ్ళండి. శివలింగానికి పాలు అభిషేకం చేయండి. బిల్వపత్రాలు సమర్పించండి. శివుడికి ధూపదీపాలు వెలిగించండి. ఇది మీకు మానసిక శాంతిని తెస్తుంది. ఆత్మ సంతృప్తిని తెస్తుంది. మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు ప్రార్థించండి. ఉదయాన్నే లేచి స్నానం చేసి ప్రార్థించండి. మీ కోరికలు చెప్పండి. మీ బాధలు చెప్పండి. మీ సంతోషాలు పంచుకోండి. భగవంతుడు మీ ప్రార్థనలు తప్పకుండా వింటాడు. మీకు మార్గదర్శనం చేస్తాడు. మీకు రక్షణ ఇస్తాడు. మీ కోరికలు నెరవేరుస్తాడు. కాని మీరు నమ్మకంతో ప్రార్థించాలి. శ్రద్ధతో ప్రార్థించాలి. భక్తితో ప్రార్థించాలి. గాయత్రి మంత్రం చదవడం చాలా శక్తివంతమైనది. ప్రతిరోజు కనీసం 11 సార్లు గాయత్రి మంత్రం జపించండి. ఇది మీ మనసును శుద్ధి చేస్తుంది. మీ బుద్ధిని వెలుగు తెస్తుంది. మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. మీ జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది. మహామృత్యుంజయ మంత్రం కూడా చాలా శక్తివంతమైనది. ఈ మంత్రం మీకు దీర్ఘాయువును తెస్తుంది. ఆరోగ్యాన్ని తెస్తుంది. ఆపదల నుండి రక్షిస్తుంది. దానం చేయడం చాలా పుణ్యకరమైనది. మీ శక్తికి తగినంత దానం చేయండి. అన్నదానం చేయండి. వస్త్రదానం చేయండి. విద్యాదానం చేయండి. మందుల దానం చేయండి. పేదలకు, నిరుపేదలకు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. అనాథలకు, వృద్ధులకు, రోగులకు సహాయం చేయండి. ఇది మీకు గొప్ప పుణ్యం తెస్తుంది. మీ హృదయాన్ని పవిత్రం చేస్తుంది. మీ పాపాలను కడుగుతుంది. తులసి మొక్కను మీ ఇంట్లో పెంచండి. ప్రతిరోజు తులసికి నీరు పోయండి. దీపం వెలిగించండి. తులసి చాలా పవిత్రమైన మొక్క. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. మీ కుటుంబానికి ఆరోగ్యాన్ని తెస్తుంది. శాంతిని తెస్తుంది. సమృద్ధిని తెస్తుంది. మీ ఇంట్లో పూజగదిని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు దీపం వెలిగించండి. ధూపం వేయండి. భగవంతుడి విగ్రహాలను శుభ్రంగా ఉంచుకోండి. మీ తల్లిదండ్రులకు గౌరవం చూపించండి. వారి మాటలు వినండి. వారి సేవ చేయండి. వారిని సంతోషపెట్టండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదం లేదు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి. మీ జీవితంలో విజయం వస్తుంది. మీ గురువులను, మీ ఉపాధ్యాయులను గౌరవించండి. వారి బోధలను అనుసరించండి. గురువుల ఆశీర్వాదం మీకు జ్ఞానాన్ని తెస్తుంది. విజయాన్ని తెస్తుంది. మీ స్నేహితులతో మంచి సంబంధాలు ఉంచుకోండి. మంచి స్నేహితులు మీకు బలంగా ఉంటారు. కష్ట సమయాల్లో మీకు సహాయం చేస్తారు. మీకు మార్గదర్శనం చేస్తారు. కాని చెడ్డ సహవాసం నుండి దూరంగా ఉండండి. చెడ్డ మిత్రులు మిమ్మల్ని చెడిపోతారు. తప్పు మార్గంలో నడిపిస్తారు. మంచివారితో స్నేహం చేయండి. సానుకూల ఆలోచనలు ఉన్నవారితో సమయం గడపండి. ప్రకృతిని ప్రేమించండి. చెట్లను నాటండి. పర్యావరణాన్ని కాపాడండి. జంతువులను ప్రేమించండి. పక్షులకు ఆహారం పెట్టండి.
నీటి పాత్రలు ఉంచండి. వీధి కుక్కలకు, పిల్లులకు ఆహారం ఇవ్వండి. ఇవన్నీ చాలా పుణ్యకరమైన పనులు. ఇవి మీకు మంచి కర్మను తెస్తాయి. మీ హృదయాన్ని నిండా చేస్తాయి. మీకు శాంతిని తెస్తాయి. మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకండి. మీరు ఏమి ఆలోచిస్తారో అదే జరుగుతుంది. మీరు మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. మీ మాటలు జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రతికూల మాటలు మాట్లాడకండి. మంచి మాటలు మాట్లాడండి. ప్రేమతో మాట్లాడండి. గౌరవంతో మాట్లాడండి. మీ మాటలు ఎవరినీ బాధపెట్టకూడదు. క్షమాశీలతతో ఉండండి. ఎవరైనా మీకు తప్పు చేసినా వారిని క్షమించండి. క్షమాశీలత గొప్ప గుణం. క్షమాశీలత మీ హృదయాన్ని తేలికగా చేస్తుంది. మీ మనస్కు శాంతి ఇస్తుంది. కృతజ్ఞతతో ఉండండి. మీకు ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండండి. మీకు లేని వాటి గురించి బాధపడకండి. మీకు ఉన్నవాటికి సంతోషపడండి. కృతజ్ఞత మీకు మరింత శుభాలను తెస్తుంది. ప్రేమతో జీవించండి. అందరినీ ప్రేమించండి. ద్వేషం మీ హృదయంలో ఉంచుకోకండి. ద్వేషం మిమ్మల్ని మాత్రమే బాధిస్తుంది. ప్రేమ మాత్రమే జీవితం. ప్రేమ మాత్రమే భగవంతుడు. ప్రేమతో జీవిస్తే మీ జీవితం స్వర్గమవుతుంది. నమ్మకంతో ఉండండి. భగవంతుడిని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సామర్థ్యాన్ని నమ్మండి. నమ్మకం మీకు శక్తినిస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. తులారాశివారు, మీరు చాలా అదృష్టవంతులు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అడుగు అడుగునా మీకు మార్గదర్శనం చేస్తున్నాయి. మీకు అవకాశాలు పంపుతున్నాయి. కాని మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ హృదయం మాటలు వినాలి. మీ అంతరంగం మాటలు వినాలి. భయపడకండి. వెనుకాడకండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ కలలను సాకారం చేసుకోండి. మీ లక్ష్యాలను చేరుకోండి. మీ జీవితంలో రాబోయే రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ రోజులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు అన్నీ చాలా ముఖ్యమైనవి. ప్రతి నిమిషం విలువైనది. ప్రతి క్షణం ప్రత్యేకమైనది. ఈ సమయాన్ని వృథా చేయకండి. సద్వినియోగం చేసుకోండి. మీకు జీవితంలో విజయం తప్పకుండా వస్తుంది. మీ కష్టాలు తప్పకుండా ముగుస్తాయి. మీ బాధలు తప్పకుండా దూరమవుతాయి. మీ కలలు తప్పకుండా నిజమవుతాయి. కాని మీరు ఓపికగా ఉండాలి. నమ్మకంతో ఉండాలి. కష్టపడాలి. శ్రమించాలి. భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. అతను మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. అతను మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తాడు. మిమ్మల్ని మార్గదర్శనం చేస్తాడు. నేను మీకు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. మీ జీవితంలో అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు విజయం రావాలని, సంపద రావాలని, ఐశ్వర్యం రావాలని, ఆరోగ్యం రావాలని, శాంతి రావాలని, సంతోషం రావాలని ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, మీ ప్రియమైనవారు ఆనందంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ సమస్త శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. అతని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అతని రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అతను మీకు తోడుగా ఉంటాడు. అతని ఆశీర్వాదంతో మీరు అసాధ్యమైనది కూడా సాధించగలరు. మీరు ఎంత పెద్ద కష్టాన్ని కూడా అధిగమించగలరు. మీరు ఎంత పెద్ద లక్ష్యాన్ని కూడా చేరుకోగలరు. మీ అంతరంగ శక్తి మీకు తెలియదు. మీలో అపారమైన శక్తి ఉంది. అపారమైన సామర్థ్యం ఉంది. ఆ శక్తిని మీరు కనుగొనాలి. ఆ సామర్థ్యాన్ని మీరు వెలికితీయాలి. మిమ్మల్ని మీరు నమ్మండి.
మీ సామర్థ్యాన్ని నమ్మండి. మీరు ఏమైనా సాధించగలరు. మీరు ఎక్కడికైనా చేరుకోగలరు. కేవలం మీ నమ్మకం, మీ కృషి, మీ శ్రమ, మీ నిబద్ధత ఇవే చాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీ జీవితంలో మార్పు తెస్తుందని నమ్ముతున్నాను. మీరు ఈ వీడియోని మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ ప్రియమైన వారితో పంచుకోండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయండి. కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి. మీ అనుభవాలు పంచుకోండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మా కొత్త వీడియోల గురించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి వీడియోలు చేస్తాము. మీ అదృష్టాన్ని తెలుసుకోవడానికి, మీ భవిష్యత్తును తెలుసుకోవడానికి మా వీడియోలు చూడండి. మేము మీకు ఎల్లప్పుడూ సరైన మార్గదర్శనం చేస్తాము, సరైన సలహా ఇస్తాము. తదుపరి వీడియోలో మేము మరింత ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాం. తులారాశి వారికి వచ్చే అతిపెద్ద అదృష్టం గురించి, వారి జీవితంలో జరగబోయే అద్భుతం గురించి. ఆ వీడియో మిస్ చేయకండి. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో మేము మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాం. ఆ రహస్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ అదృష్టాన్ని శిఖరానికి తీసుకెళ్తుంది. అందరికీ మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. అందరూ సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, విజయవంతులు అవ్వండి. మీ జీవితంలో అన్ని శుభాలు కలగాలి. మీ కుటుంబంలో సమస్త సంతోషాలు నిండాలి. భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, మార్గదర్శనం చేస్తాడు. నమస్కారం.